పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల ఘటనలో పిన్నెల్లి సోదరులపై కేసు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, పిన్నెల్లి సోదరులపై కేసుకు సంబంధించిన సమాచారం ఏంటి? శనివారం జరిగిన జంట హత్యల కేసులతో పల్నాడు మరోమారు లిక్పాటికి గురైంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రశాంతకున్నప్పుడు పల్నాడులో నిన్న శనివారం సాయంత్రం తెలుగుదేశానికి చెందిన ఇద్దరు నేతలను అదే పార్టీకి చెందిన మరికొంతమంది వర్గపోరు వల్ల హత్య చేయడం అనేది పల్నాడు అంతా కూడా ఒక సంచలనంగా మారింది. అయితే ఈ హత్యల వెనుక మాజీ మహచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు ఉన్నారనే అనుమానాలు కొత్తగా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అదేవిధంగా స్థానికులు కూడా ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ రోజు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇంట్లో మొత్తం ఇప్పటి వరకు 7గురిని కేసులు నమోదు చేశారు. ఈ 7గురిలో కూడా పిన్నెల్లి సోదరులు A6, A7 గా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఇన్వన్గా జయసీన్ అనే అతను, అదేవిధంగా నిన్నటి నుంచి కూడా వెంకటరామయ్య అనే వ్యక్తి గురించి ప్రధానంగా ఆ వ్యక్తికి సంబంధించిన స్కార్పియో కారే ఈ కారుతో ఢీకొనడం వల్ల ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. ప్రధాన వ్యక్తి అటువంటి తోట వెంకటరామతో పాటు అదేవిధంగా తోట గురవయ్య, డి నాగరాజు, తోట వెంకటేశ్వరు అని మొత్తం 5 నిందితులను ప్రస్తావిస్తూ అదేవిధంగా A6, A7 గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని కూడా పేర్కొంటూ వాళ్ళ కేసు నమోదు చేయడం జరిగింది పోలీసులు. ఇప్పటికే 4 నిందితులు అయితే పోలీసు అదుపులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఎన్నికల తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పల్నాడు ప్రశాంతంగా ఉందని, ప్రగతి పదంలో నడుస్తున్న వేళ కావాలని చెప్పి ఈ వైకాపా నాయకులు తెలుగుదేశంలో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలను తమకు అనుకూలంగా మార్చుకొని ఈ దాడులకు అదేవిధంగా ఈ హత్యలకు కారణమయ్యారని చెప్పి నిన్న మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించడమే కాకుండా తీవ్రస్థాయిలో గదిలించారు. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఈ విచారణ నేపథ్యంలోనే ఈ జంట హత్యల వెనుక అంటే వీళ్ళంతా కూడా ఎవరైతే ఇప్పుడు నిందితులు ఉన్నారో ఈ నిందితులంతా కూడా గతంలో వైకాపాకు చెందిన వారు. వీళ్ళు ఎన్నికల సమయంలోనే తెలుగుదేశంలోకి వచ్చారు. అప్పటి నుంచి కూడా ఈ తెలుగుదేశం నాయకులతో ఈ వీళ్ళతో కొంత వీళ్ళ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ వస్తుంది. ఈ ఆధిపత్య పోరు వల్లే వీళ్ళు ఎప్పటి నుంచో తెలుగుదేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వరుని అదేవిధంగా కోటేశ్వరరావు ఇద్దరిని కూడా నిన్న ఆధిపత్య పోరు వల్లే తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనే ఉద్దేశంతోనే హత్య చేసినట్టు కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ వారి వెనక ప్రధానంగా వైకాపా నేతలైనటువంటి పిన్నెల్లి వెంకటరామరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగానే ఇప్పుడు విచారణ కూడా జరుగుతూ ఉంది. ధన్యవాదాలు ఆంజనేయులు.